టుడే టాపిక్ ఈజ్ కేంద్రక పూర్వజీవుల్లో జరిగే ప్రతికృతి విధానం. సో ఈరోజు ముఖ్యమైన లెసన్ ఏంటి అంటే కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానం. అసలు ప్రతికృతి అంటే ఏంటి? సో ప్రతికృతి అంటే ఏంటిది అంటే ఒక డిఎన్ఏ, ఒక మాతృ డిఎన్ఏ అణువు, ఒక మాతృ డిఎన్ఏ అణువు నుండి రెండు పిల్ల డిఎన్ఏ అణువు, ఒక మాతృ డిఎన్ఏ అణువు నుండి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు ఏర్పడే విధానాన్ని ప్రతికృతి అంటారు. సో ప్రతికృతి అంటే ఏం చెప్తారు ఇక్కడ? ఒక మాతృ డిఎన్ఏ అణువు ఉన్నది కదా, ఈ మాతృ డిఎన్ఏ అణువు నుండి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు ఏర్పడే విధానాన్ని ప్రతికృతి అంటారు. మరి ఈ ప్రతికృతి అనేది ఏ విధంగా జరుగుతుంది? సో ప్రతికృతి ఉన్నది కదా, మరి ప్రతికృతి అనేది ఏ విధానంలో జరుగుతుంది? మరి ప్రతికృతి కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రతికృతి అనేది అర్ధ సంరక్షణ విధానంలో జరుగుతుంది. సో ప్రతికృతి కనుక తీసుకున్నట్లయితే ఏ విధానం అని చెప్తారు ఇక్కడ? ప్రతికృతి అనేది అర్ధ సంరక్షణ విధానంలో జరుగుతుంది. మరి అర్ధ సంరక్షణ విధానం ఆల్రెడీ ఇక్కడ చెప్తాం ఏమని? ప్రతికృతి అంటే ఏమిటి? ప్రతికృతి అంటే ఏం చెప్తాను? ఒక మాతృ డిఎన్ఏ అణువు నుండి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు ఏర్పడే విధానాన్ని ప్రతికృతి అంటారు. మరి ప్రతికృతి కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా జరుగుతుంది అంటే సో ప్రతికృతి అనేది అర్ధ సంరక్షక విధానంలో జరుగుతుంది. మరి అర్ధ సంరక్షక విధానం అంటే సో అర్ధ సంరక్షక విధానం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక మాతృ డిఎన్ఏ అణువు నుంచి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు ఏర్పడతాయి. ఏర్పడిన ఆ పిల్ల డిఎన్ఏ అణువుల్లో రెండు పోచలు ఉన్నాయి కదా, రెండు డిఎన్ఏ పోచలు ఉన్నాయి. ఈ రెండు డిఎన్ఏ పోచల్లో ఒకటేమో మాతృ డిఎన్ఏ అణువుకు సంబంధించిందై ఉంటుంది. మరి ఇంకొక పోచ కనుక తీసుకున్నాడు, సో రెండు పోచల్లో ఒక పోచనేమో మాతృ డిఎన్ఏ అణువుకు సంబంధించింది ఉంటుంది. మరి ఇంకొక పోచ కనుక తీసుకున్నట్లయితే ఇది కొత్తగా సంశ్లేషణ చేయబడి ఉండడం జరుగుతుంది. సో ఇలా జరిగేటువంటి విధానాన్ని అర్ధ సంరక్షణ విధానం అంటారు. అంటే అర్ధ సంరక్షణ విధానంలో ఒక మాతృ డిఎన్ఏ అణువు నుంచి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు అనేవి ఏర్పడతాయి. ఆ ఏర్పడిన పిల్ల డిఎన్ఏ అణువుల్లో ఒక పోచ మాతృ పోచకు సంబంధించి ఉండగా మరి మరొక పోచ కనుక తీసుకున్నట్లయితే కొత్తగా సంశ్లేషణ చేయబడి ఉండడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏం చెప్తామంటే అర్ధ సంరక్షణ విధానం అంటాం. సో ప్రతికృతి అంటే ఒక డిఎన్ఏ నుంచి రెండు పిల్ల డిఎన్ఏ అణువులు ఏర్పడతాయి. మరి ప్రతికృతి అనేది వేటి లోపల జరుగుతుంది? సో ప్రతికృతి అనేది కేంద్రక పూర్వజీవుల్లో జరుగుతుంది, నిజ కేంద్రక జీవుల్లో జరుగుతుంది. సో ప్రతికృతి కనుక తీసుకున్నట్లయితే కేంద్రక పూర్వజీవుల్లో జరుగుతుంది, అట్ ద సేమ్ టైం నిజ కేంద్రక జీవుల్లో కూడా జరుగుతుంది. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానాన్ని పరిశీలిద్దాం. మరి కేంద్రక పూర్వజీవుల్లో ప్రతికృతి అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎందులో కూడా జరుగుతుంది? మరి కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానంను మొట్టమొదటిసారిగా ఎందులో అంటే ఎచ్చెరేషియా కోలై అనేటువంటి ఒక బ్యాక్టీరియా లోపల క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. సో వీటిలో కూడా జరిగేటువంటిది కేంద్రక పూర్వజీవులు ఉన్నాయి కదా, సో కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానాన్ని ఎందులోపట అంటే ఎచ్చెరేషియా కోలై అనేటువంటి ఒక బ్యాక్టీరియా లోపల అధ్యయనం చేయడం జరిగింది. మరి ప్రతికృతి లోపల కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానంలో ఎన్ని దశలు అనేవి? మరి ఇందులో కూడా కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా 3 దశలను మనం పరిశీలించవచ్చు. సో కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి కనుక తీసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఎన్ని దశలు ఉంటాయంటే ప్రధానంగా 3 దశలు అనేవి ఉన్నాయి. మరి అవి ఏంటి అంటే ఒకటి ఇనిషియేషన్. సో ఫస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఇనిషియేషన్ అంటే ప్రారంభం. సో ఇంకోటి కనుక తీసుకున్నట్లయితే ఎలాంగేషన్, సో దైర్ఘ్యత. సో ఇదేమో ప్రారంభం, ఇదేమో దైర్ఘ్యత. సో లాస్ట్ దశ కనుక తీసుకున్నట్లయితే టర్మినేషన్. సో ఇందులో మొత్తం కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానంలో ప్రధానంగా 3 దశలు అనేవి ఉన్నాయి. ఒకటేమో ప్రారంభం, ఇనిషియేషన్. సో రెండోది కనుక తీసుకున్నట్లయితే ఎలాంగేషన్, దైర్ఘ్యత. మూడోది కనుక తీసుకున్నట్లయితే టర్మినేషన్, ముగింపు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి దశలు 3. ఒకటేమో ప్రారంభము, ఇంకోటేమో దైర్ఘ్యత, ఇంకోటి కనుక తీసుకున్నట్లయితే ముగింపు అనేటువంటి 3 దశలు. ఇందులో మనం మొదట ప్రారంభం అంటే ఇనిషియేషన్ పరిశీలిద్దాం. మరి ఇనిషియేషన్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానాన్ని
ఎందులో కూడా అధ్యయనం చేశామంటే ఎచ్చెరేషియా కొలై అనేటువంటి ఒక బ్యాక్టీరియాలో కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. మరి ఎచ్చెరేషియా కొలై అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది కదా, ఈ బ్యాక్టీరియా కనుక తీసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియాలో వలయాకారంలో ఉన్నటువంటి ఒక డిఎన్ఏ అణువు అనేది ఉంది. సో ఎచ్చెరేషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియా ఉన్నది కదా, ఈ ఎచ్చెరేషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియాలో కూడా ఏముంటుంది అంటే వలయాకారంలో ఉన్నటువంటి ఒక డిఎన్ఏ అణువు లేదా ఒక జీనోమ్ అనేది ఉంటుంది. సో ఎచ్చెరేషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియాలో వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ లేదా వలయాకారంలో ఉన్నటువంటి ఒక జీనోమ్ అనేది ఉంటుంది. మరి ఈ జీనోమ్ కనుక తీసుకున్నట్లయితే ఈ జీనోమ్ లోపల రెండు ముఖ్యమైనటువంటి స్థానాలను మనం గుర్తించవచ్చు. రెండు ముఖ్యమైనటువంటి స్థానాలు లేదా రెండు ముఖ్యమైనటువంటి స్థానాల్లో ప్రత్యేకమైనటువంటి నత్రజని క్షారాల వరస అనేది ఉండడం జరుగుతుంది. సో ఎచ్చెరేషియా కొలైలో కూడా మనకి ఏమున్నది, వలయాకారంలో ఉన్నటువంటి ఒక డిఎన్ఏ ఉన్నది. ఈ వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉన్నది కదా, అందులో మనకి ఏమున్నాయంటే రెండు ముఖ్యమైనటువంటి స్థానాలు లేదా ముఖ్యమైనటువంటి సీక్వెన్స్ను మనం పరిశీలించడం జరుగుతుంది. అందులో మొదటి సీక్వెన్స్ లేదా మొదటి సైట్ కనుక తీసుకున్నట్లయితే మొదటి సైట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రారంభ స్థానానికి -9 బేస్ పేర్ దూరంలో ఉండడం జరుగుతుంది. సో వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏలో రెండు ముఖ్యమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఇది ప్రారంభ స్థానం, ఇది ప్రారంభ స్థానం స్టార్ట్ పాయింట్ అనుకుంటే అందులో మొదటి ముఖ్యమైనటువంటి స్థానం ఎక్కడ ఉంటుంది అంటే ప్రారంభ స్థానానికి -9 బేస్ పేర్ దూరంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ 9 బేస్ దూరంలో ఉన్నటువంటి ఈ స్థానాన్ని మనం ఏమంటామంటే రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అంటాం. ఈ వరుస క్రమాన్ని మనం ఏం చెప్తామంటే మొదటి సైట్ పేరు ఏంటి అంటే రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి ఈ ప్రదేశం వద్ద ఏమైతుంది అంటే ప్రతికృతి అనేది ప్రేరేపించబడడం జరుగుతుంది. సో ప్రతికృతి అనేది ప్రేరేపించడం జరుగుతుంది, కానీ ప్రతికృతి అనేది ఇక్కడ స్టార్ట్ కాదు, జస్ట్ ప్రేరేపించడం మాత్రమే జరుగుతుంది. అంటే వలయాకారంలో ఉన్నటువంటి జీనోమ్లో రెండు ముఖ్యమైనటువంటి స్థానాలు అనేవి ఉంటాయి. అందులో మొదటి స్థానం అనేది ప్రారంభ స్థానానికి 9 బేస్ పేర్ దూరంలో ఉంది. ఈ 9 బేస్ పేర్ దూరంలో ఉన్నటువంటి ఈ స్థానాన్ని మనం ఏం చెప్తాం, రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అని పిలుస్తాం. మరి ఈ రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ దగ్గర ఏం జరుగుతుంది, ఈ రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ దగ్గర ప్రతికృతి అనేది ప్రేరేపించబడుతుంది, కానీ ప్రతికృతి అనేది ఇక్కడ జరగదు. ఇక ఇది మొదటి స్థానం అనుకుంటే ఇక రెండవ స్థానం అనేది ఇంతకుముందేమో మొదటి స్థానం అనేది ప్రారంభ స్టార్ట్ పాయింట్, ఇది స్టార్ట్ పాయింట్కు 9 బేస్ పేర్ దూరంలో ఉన్నది కదా. మరి రెండవది కనుక తీసుకున్నట్లయితే రెండవ సైట్, సో రెండవ సైట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ప్రారంభ స్థానానికి -13 బేస్ పేర్ దూరంలో ఉండడం జరుగుతుంది. సో మొదటిదేమో 9 బేస్ పేర్ దూరంలో ఉన్నది, దాన్ని ఏమో రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అన్న, అక్కడ ప్రతికృతి ప్రేరేపించబడదు. మరి ఇక్కడ రెండవ స్థానం కనుక తీసుకున్నట్లయితే స్టార్ట్ పాయింట్కు -13 బేస్ పేర్ దూరంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ స్థానాన్ని ఏమని పిలుస్తారంటే దీని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని పిలుస్తారు. ఈ స్థానం ఇదేమో రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అన్న, అక్కడ ప్రతికృతి ప్రేరేపించబడతారు. ఇక రెండవ స్థానాన్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని -13 బేస్ పేర్ దూరంలో ఉన్నది, దాన్ని మనం ఏమని పిలుస్తాం, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని. ఇక్కడ ప్రతికృతి అనేది జరగదు, ఈ స్థానంలో ప్రతికృతి జరుగుతుంది, ఇక్కడ ప్రతికృతి అనేది ప్రేరేపించడం మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎచ్చెరేషియా కొలైలో వలయాకారంలో ఉన్నటువంటి ఒక జీనోమ్ ఉంది. ఆ జీనోమ్లో రెండు ముఖ్యమైనటువంటి స్థానాలను గమనిస్తాం. మొదటి దాన్నేమో రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అంటారు, ఇక్కడ ప్రతికృతి ప్రేరేపించబడుతుంది. రెండవ ఇంపార్టెంట్ స్థానాన్ని మనం ఏమంటామంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాం, ఇక్కడ ప్రతికృతి అనేది జరుగుతుంది. మరి ఇక ఏ విధంగా జరుగుతుంది ప్రతికృతి, ఇక ప్రతికృతి జరిగేటప్పుడు ఇది వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ, దీన్ని ఇట్లా స్ట్రైట్ లైన్లో తీసుకుంటాం. ఇది మొదటి స్థానం. సో ఈ మొదటి స్థానాన్ని మనం ఏమన్నాం, రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్ అన్నాం. ఇది రెండవ స్థానం. ఈ రెండవ స్థానాన్ని మనం ఏమంటున్నాం, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని పిలుస్తాం. మరి ఇక ప్రతికృతి జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో ప్రతికృతి జరిగేటప్పుడు మొదట బహుళ, సో అనేకం, ప్రత్యేకమైనటువంటి, సో మెనీ, సో మల్టిపుల్ DNA అనేటువంటి ప్రోటీన్స్, సో DNA అనేటువంటి ప్రోటీన్లు అనేకము దేనితోని బంధితమైతే అంటే
రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్కు బంధితం కావడం జరుగుతుంది. సో ప్రతికృతి జరిగేటప్పుడు హెచ్చరిక కొలైలో ప్రతికృతి జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అంటే సో చాలా రకాలైనటువంటి సో మెనీ ఏంటి అవి డిఎన్ఏ అనేటువంటి ప్రోటీన్లు దేనికి బంధితమవుతాయి? రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్కు బంధితం అవడం జరుగుతుంది. సో ఈ బంధితమైన ఏం చేస్తాయంటే ఇవి ప్రెషర్ను కలగజేయడం లేదా ట్విస్టింగ్ను కలగజేయడం లేదా నెగిటివ్ సూపర్ కాయిల్ కలగజేయడం జరుగుతుంది. సో బంధితమైనటువంటి డిఎన్ఏ అనేటువంటి ప్రోటీన్లు రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్కు బంధితమై ఏం కలగజేస్తాయంటే ఒక ప్రెషర్ లేదా సూపర్ కాయిల్ లేదా మనకి ఏం కలగజేస్తాయి? ట్విస్టింగ్ను కలగజేయడం జరుగుతుంది. కలగజేయగానే దీని యొక్క ప్రభావం వల్ల రెండవ స్థానం ఉన్నది కదా, ఏంటిది అది? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అన్నాం కదా. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర మనకి ఏమైతుంది అంటే ప్రతికృతి చీలిక లేదా రిప్లికేషన్ ఫోర్. సో దాని పేరు ఏమని చెప్తామంటే రిప్లికేషన్ ఫోర్ లేదా ప్రతికృతి చీలిక ఏర్పడడం అనేది ప్రేరేపించబడడం జరుగుతుంది. ఇక్కడ ఒత్తిడి కలగజేస్తే ఈ ప్రోటీన్లు అక్కడ ఒత్తిడి కలగజేయగానే దాని యొక్క ఎఫెక్ట్ లేదా దాని యొక్క ప్రభావానికి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉన్నది కదా, ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర మనకి ఏం జరుగుతుందంటే ప్రతికృతి చీలిక లేదా రెప్లికేషన్ ఫోర్కి ఏర్పడడం అనేది ప్రేరేపించబడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రతికృతి చీలిక లేదా రెప్లికేషన్ ఫోర్కి ఏర్పడడం అనేది ప్రేరేపించబడగానే ఇక్కడ ఇంతకుముందు ప్రోటీన్ ఏమని చెప్పడం? డిఎన్ఏ అనేటువంటి ప్రోటీన్ కదా, ఇప్పుడు డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్. సో ప్రోటీన్ పేరు ఏమని చెప్తారా? డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీను దేనికి బంధితమైంది అంటే ఈ రిప్లికేషన్ ఫోర్ లేదా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటారు కదా, ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్కు ఏది బంధితమైంది? డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ అనేది బంధితం అవడం. ఎప్పుడైతే ఇది ఒత్తిడి కలగజేయగానే ఇక్కడ ఏమైతుంది? ప్రతికృతి చీలిక ఏర్పడడం అనేది ప్రేరేపించబడుతుంది. ఎప్పుడైతే ప్రేరేపించబడగానే మరొక ప్రోటీన్, ఆ ప్రోటీన్ పేరు ఏమని చెప్తారా? డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీను దేనికి బంధితమైనది? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్కు బంధితం. మరి బంధితమైనటువంటి ఈ డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ దేనికి బంధితమైంది? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ బంధితమై ఇది ఏం చేస్తా అంటే ఈ డిఎన్ఏ రెండు కోచలు ఉంటాయి కదా, ఈ రెండు కోచల మధ్య ఏముంటాయి అంటే హైడ్రోజన్ బంధాలు ఉన్నాయి. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్కు డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ బంధితమైనటువంటి డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఈ రెండు డిఎన్ఏ కోచలు ఉన్నాయి కదా, ఈ రెండు కోచల మధ్య ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ బంధాలు ఉన్నాయా, వాటిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. మరి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమైంది అంటే ఈ డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ సెల్ఫ్గా ఈ హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేసేటువంటి కెపాసిటీ దీనికి లేదు. డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్కు దాని సెల్ఫ్గా ఈ హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేసేటువంటి కెపాసిటీ అనేది లేదు. కాబట్టి దీనికి ఏమవుతుందంటే ఇట్ రిక్వైర్డ్ అనదర్ ప్రోటీన్, దీనికి మరొక ప్రోటీన్ అనేది కావాలి. కాబట్టి దీనికి ఏమవుతుంది అంటే ఇది మరొక ప్రోటీన్, ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే డిఎన్ఏసి అనేటువంటి ప్రోటీన్ కావాలి. ఎందుకు? ఇది సెల్ఫ్గా ఇక్కడ హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయలేకపోతుంది. విచ్ఛిన్నం చేయలేదు కాబట్టి దీనికి ఇంకొక ప్రోటీన్ సహాయంగా మరి దీనికి తోడ్పడేటువంటి ప్రోటీన్ ఏంటిది అంటే దీనికి డిఎన్ఏసి అనేటువంటి ప్రోటీన్ అవసరం. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈ డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ ఈ డిఎన్ఏ సి అనేటువంటి ప్రోటీన్తో కలుస్తుంది. సో బి అనేటువంటి ప్రోటీను దేంతో కలుస్తుంది? డిఎన్ఏ సి అనేటువంటి ప్రోటీన్తో కలుస్తుంది. సో కలవగానే మనకి ఏం ఏర్పడుతుంది అంటే డిఎన్ఏ బి అండ్ సి సంక్లిష్టం లేదా కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. సో డిఎన్ఏ బి అండ్ సి అనేటువంటి సంక్లిష్టం లేదా కాంప్లెక్స్ అనేది ఎట్లా ఏర్పడుతుంది? బి అనేది సితో కలవడం వల్ల. ఎందుకు బి సితో కలుగుతుంది? అక్కడ బి అనేది సెల్ఫ్గా హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయలేదు కాబట్టి మరి విచ్ఛిన్నం ఎందుకు చేయాలి? ప్రతికృతి జరగాలంటే హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం కావాలి, రెండు పోచలు విడిపోవాలి. మరి రెండు పోచలు విడిపోవాలంటే హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం కావాలి. విచ్ఛిన్నం కావాలంటే మరి ఏం కావాలి? డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ కావాలి. మరి బి అనేది విచ్ఛిన్నం చేస్తుందంటే విచ్ఛిన్నం చేయలేదు కాబట్టి దీనికి ఏమైతుంది? ఇది ఇంకొక ప్రోటీన్ సహాయాన్ని తీసుకుంది. అదేంటిది? డిఎన్ఏ సి అనేటువంటి ప్రోటీన్. ఇప్పుడు ఈ డిఎన్ఏ బి అనే ప్రోటీన్ డిఎన్ఏ సి అనేటువంటి ప్రోటీన్ ఈ రెండు ప్రోటీన్లు కలిసి మనకి ఏం ఏర్పడుతుంది అంటే డిఎన్ఏ బి అండ్ సి అనేటువంటి సంక్లిష్టం లేదా కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా ఏం ఏర్పడుతుంది? డిఎన్ఏ బి అండ్ సి కాంప్లెక్స్ ఏర్పడ్డ ఈ డిఎన్ఏ బి అండ్ సి కాంప్లెక్స్ ఉన్నదా, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ అనేది ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది.
ఈ కాంప్లెక్స్ అనేది ఇప్పుడు ఈ కాంప్లెక్స్ అనేది డిఎన్ఏ రెండు పోచల మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. సో విచ్ఛిన్నం చేయగానే ఈ రెండు పోచలు అనేది ఒకదాని నుంచి ఒకటి విడిపోయి మనకి ఏం ఏర్పడుతుందంటే రిప్లికేషన్ ఫోర్క్ లేదా ప్రతికృతి చీలిక అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. ఆ రెండు పోచలు ఈ కాంప్లెక్స్ ఉన్నది కదా, ఈ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే ఆ రెండు పోచల మధ్య ఉన్న హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం చేయగానే ఈ రెండు పోచలు ఏమవుతుంది ఒకదానికొకటి దూరంగా విడిపోయి మనకి ఏం ఏర్పడుతుంది అంటే ప్రతికృతి చీలిక లేదా రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఏర్పడుతుంది. ఇక ఎప్పుడైతే రెండు పోచలు విడిపోయినాయి ఏం ఏర్పడని ప్రతికృతి చీలిక లేదా రిప్లికేషన్ ఫోర్క్ అనేది ఏర్పడగానే ఇప్పుడు ఈ రెండు పోచలు ఒకదాని నుంచి ఒకటి విడిపోయింది. ఎప్పుడైతే రెండు పోచలు ఒకదాని నుంచి ఒకటి విడిపోయిందో విడిపోయిన ప్రతి పోచ ఇది విడిపోయింది కదా, ఈ పోచకు ఏం బంధితమైంది అంటే మరో రకమైనటువంటి ప్రోటీన్లు అనేవి బంధితమైంది. ఆ ప్రోటీన్ పేరు సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్, SSB అని పిలుస్తాం. ఆ ప్రోటీన్ పేరు ఏమని చెప్తాను, సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్. అంటే ఈ పోచకు ఎట్ ద సేమ్ టైం ఈ పోచకు కూడా మనకి ఏం బంధితమైంది అంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి బంధితం అవ్వడం జరుగుతుంది. మరి ఈ బంధితమైనవి ఏం చేస్తాయి అంటే ఈ బంధితమైనటువంటి ఇవి రెండు పోచలు విడిపోయినటువంటి ఈ రెండు పోచలు ఉన్నాయి కదా, ఈ విడిపోయిన రెండు పోచలకి ఏం బంధితమైనవి సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి బంధితమై ఈ రెండు పోచలు ఫోల్డింగ్ కాకుండా కావాలి. ఓకేనా, సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఆ రెండు పోచలు తిరిగి మెలికలు పడకుండా అంటే మళ్ళీ డబుల్ స్టాండర్డ్గా మారకుండా ఏవి కాపాడతాయి అంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి కాపాడతాయి. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రెండు పోచలు విడిపోయినాయి, ప్రతికృతి చీలిక ఏర్పడగానే ఈ విడిపోయిన రెండు పోచలకు ఎవి బంధితమైన సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి బంధితమై ఆ రెండు పోచలు మెలికలు పడకుండా కాపాడడం జరుగుతుంది. ఇదే సమయంలో మరొక ఎంజైమ్ పేరు డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్. సో ఎంజైమ్ పేరు ఏంటిది అంటే డిఎన్ఏ గైరేజ్. ఇప్పటి వరకు వచ్చిన ప్రోటీన్, ఇది ఏ అనేటువంటి ప్రోటీన్, ఇది బి అనే ప్రోటీన్, ఇది సి అనే ప్రోటీన్, ఇవేమో సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్. ఇప్పుడు ఎంజైమ్ ఏంటిది ఎప్పుడైతే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ బంధితమై డబుల్ స్టాండర్డ్ కాకుండా కాపాడతారు. ఇదే సమయంలో కూడా మనకి ఎంజైమ్ పేరు ఏంటంటే డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్ దేనికి బంధితమైందంటే రిప్లికేషన్ ఫోర్క్ లేదా ప్రతికృతి చీలికకు ఏది బంధితమైందంటే డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్ బంధితమైంది. మరి బంధితమైనది ఇది ఏం చేస్తుందంటే ఇది ట్విస్ట్. సో ట్విస్టింగ్ లేదా మెలికలు పడకుండా ఈ డిఎన్ఏ అనేది విడిపోయేటప్పుడు మెలికలు పడకుండా కాపాడడం దేని యొక్క బాధ్యత అంటే గైరేజ్ యొక్క బాధ్యత. ఇక్కడ సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ యొక్క పనేమో ఫోల్డ్ కాకుండా కాపాడడం. ఎట్ ద సేమ్ టైం గైరేజ్ యొక్క పని ఏంటంటే ట్విస్ట్, చిక్కులు పడకుండా కాపాడడం అనేది. చిక్కులు పడకుండా ట్విస్టింగ్ అనేది తొలగించడానికి తోడ్పడేటువంటి ఎంజైమ్ ఏంటంటే డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్ తోడ్పడడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే డిఎన్ఏ గైరేజ్ అనేటువంటి ఎంజైమ్ యాడ్ అయ్యి ఇక్కడ ట్విస్టింగ్ అనేది కాకుండా చేస్తారో ఇదే సమయంలో కూడా మనకి ఏం జరుగుతుందంటే ప్రతికృతి ఈ రెండు పోచలు ఉన్నాయా, ఈ విడిపోయిన రెండు పోచలు, ఈ విడిపోయిన రెండు పోచలు వేడిగా పనిచేస్తాయంటే మూసా ఫలకం అని. సో మూసా ఫలకం లేదా టెంప్లేట్గా పనిచేయడం. విడిపోయిన రెండు పోచలు మనకు దేనిగా పనిచేస్తాయంటే టెంప్లేట్గా పని. అంటే టెంప్లేట్ అంటే దీన్ని పోలినటువంటి ఇంకో దాన్ని ఉత్పత్తి చేయడం. సో అలా మనకు దేనిగా పనిచేస్తాయంటే టెంప్లేట్గా పనిచేయడం జరుగుతుంది. సో రెండు పోచలు విడిపోయిన రెండు పోచలు మనకు దేనిగా పనిచేస్తాయి అంటే టెంప్లేట్గా పనిచేయడం జరుగుతుంది. సో టెంప్లేట్గా పనిచేసి ఏం చేస్తాయంటే ఒక కొత్త డిఎన్ఏని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇలా కొత్త డిఎన్ఏ సంశ్లేషణ జరగాలి అంటే సో డిఎన్ఏ సంశ్లేషణ జరగాలి అంటే దీనికి ఏం అవసరం అంటే ఒక చిన్న ఇక్కడ తీసుకుందాం. సో రెండు పోచలు విడిపోయినాయి, ఇవి రెండు దేనిగా పనిచేస్తాయి టెంప్లేట్. ఇది సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్, ఇది గైరేజ్. సో ఇక్కడ ఇది సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్. ఈ రెండు పోచలు విడిపోయినాయి దేనిగా పనిచేస్తాయి మూసా ఫలకం లేదా టెంప్లేట్గా పనిచేస్తాయి అని చెప్పారు. ఇక టెంప్లేట్గా పనిచేసి దేని తయారు చేస్తే ఒక కొత్త డిఎన్ఏ అణువు తయారు చేయడం జరుగుతుంది. మరి కొత్త డిఎన్ఏ అణువు తయారు చేయాలి అంటే మరి దీనికి ఏం కావాలంటే ఒక చిన్న ఆర్ఎన్ఏ ముక్క అనేది కావాలి. డిఎన్ఏ తయారు కావాలి అంటే దీనికి ఏం అవసరం అంటే ఒక చిన్న ఆర్ఎన్ఏ ముక్క అనేది అవసరం, ఒక ఆర్ఎన్ఏ పోచ అనేది అవసరం. మరి ఆర్ఎన్ఏ ముక్కను ఏమంటారు అంటే ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ అంట. సో డిఎన్ఏ సంస్థ రెండు పోచలు విడిపోయిన రెండు పోచలు టెంప్లేట్గా పనిచేసి ఒక కొత్త డిఎన్ఏ అణువును తయారు చేయడం జరుగుతుంది. ఇలా తయారు చేయాలి అంటే దీనికి ఏం అవసరం అంటే ఒక చిన్న ఆర్ఎన్ఏ ముక్క అనేది అవసరం. ఆ ఆర్ఎన్ఏ ముక్కలు ఏమని చెప్తామంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటే. మరి ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఏం తయారు చేస్తారంటే
దీనికి కూడా ఒక ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ పేరు ఆర్ఎన్ఏ పాలిమరేజ్. సో ఎంజైమ్ పేరు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఆ ఆర్ఎన్ఏ డిఎన్ఏ సబ్స్టేషన్ కావాల్సినటువంటి ఆర్ఎన్ఏ ప్రైమర్ను తయారు చేయడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చింది, చిన్న ఆర్ఎన్ఏ ముక్కను తయారు చేసిందో, చేయగానే ఈ టెంప్లెట్ స్టాండ్స్ ఉన్నాయి కదా, 2 టెంప్లెట్గా పనిచేస్తాయని చెప్పాం. ఈ 2 టెంప్లెట్ స్టాండ్లకు ఎవి బంధితమైనది అంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్. సో డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఆ విడిపోయిన 2 పోతలు టెంప్లెట్గా పనిచేస్తాయి కదా, ఆ టెంప్లెట్లకు ఏది బంధితమవుతుంది అంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ బంధితం అవడం జరుగుతుంది. ఇవి మనకి ఎందులో కూడా జరుగుతాయి అంటే ఇనిషియేషన్. సో ఇనిషియేషన్ లేదా ప్రారంభంలో కూడా జరిగేటువంటి ఈవెంట్స్ ఏమున్నాయంటే, అంటే ఇనిషియేషన్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ డిఎన్ఏ అనేటువంటి ప్రోటీన్లు రిప్లికేషన్ రికగ్నైజేషన్ సీక్వెన్స్కు బంధితమై ప్రెషర్ను కలగజేస్తుంది. ప్రెషర్ని కలగజేయాలని ఈ ప్రెషర్కు ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటుంది కదా, ఈ ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ వద్ద ప్రతికృతి చీలిక ఏర్పడడం అనేది ప్రేరేపించబడుతుంది. ఎప్పుడైతే ప్రతికృతి చీలిక ఏర్పడడం పడగానే డిఎన్ఏ బి అనేటువంటి ప్రోటీన్ ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్కు బంధితమై ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ బంధితమై ఈ హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయాలని ట్రై చేస్తుంది. ఇది విచ్ఛిన్నం చేయలేదు కాబట్టి దీనికి ఇంకో ప్రోటీన్ యాడ్ అయ్యింది, అదేంటి డిఎన్ఏ సి అనేటువంటి ప్రోటీన్. ఈ 2 కలిస్తే డిఎన్ఏ బి అండ్ సి సంక్లిష్టం ఏర్పడ్డ ఈ సంక్లిష్టం అనేది ఏం చేస్తుంది అంటే ఈ 2 కోసల మధ్య ఉన్న హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం చేయగానే 2 కోసలు విడిపోతాయి. ఆ విడిపోయిన 2 కోసలు విడిపోగానే దాన్ని మనం ఏమంటామంటే ప్రతికృతి చీలిక ఏర్పడగానే ఆ విడిపోయిన 2 కోసలకు సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ అనేవి బైండ్ అయ్యి ఏం చేస్తారంటే కోడ్ కాకుండా చేస్తారు 2 కోసలు. ఇదే సమయంలో డిఎన్ఏ గైడ్ దేనికి బంధమైతే రిప్లికేషన్ ఫోర్కు బంధం. సో రిప్లికేషన్ ఫోర్కు బంధమై ఇది ట్విస్టులు పడకుండా కాపాడు. మరి ఇక్కడ ట్విస్టులు పడకుండా కాపాడాలని దేని యొక్క పని గైడ్. ఇప్పుడు ఈ విడిపోయిన 2 కోసలు దేనిగా పనిచేస్తాయి అన్నాం, టెంప్లేట్ లేదా మూసా పలకం అనే పనిచేస్తారు. మూసా పలకంగా పనిచేసి కొత్త డిఎన్ఏ తయారు చేస్తారు. మరి తయారు చేయడానికి ఏమవుతుంది, ఒక ఆర్ఎన్ఏ ముక్క కావాలి. ఆ ఆర్ఎన్ఏ ముక్కను ఏమని చెప్తాను, ఆర్ఎన్ఏ ప్రైమర్ అని చెప్తాను. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఏం తయారు చేసినట్టే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ తయారు చేస్తారు. ఇక ఫైనల్గా మనకు కావాల్సిన డిఎన్ఏ. మరి డిఎన్ఏ తయారు కావాలంటే ఏమవుతుంది, ఈ 2 విడిపోయిన 2 టెంప్లెట్ స్టాండ్లకు ఏం బంధితమవుతుంది, డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ బంధితం అవడం జరుగుతుంది. అలా మనకి ఏమైంది, డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ దేనికి బంధమైంది, టెంప్లెట్ స్టాండ్ బంధం ఒక కొత్త డిఎన్ఏ తయారు చేయడం స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇది మనకి ఎందులో కూడా జరుగుతుంది అంటే ఇనిషియేషన్లో కూడా జరుగుతుంది. ఇక నెక్స్ట్ మిగిలిపోయేది ఏంటి, ఎలాంగేషన్. సో దైర్ఘ్యత. సో దైర్ఘ్యత అనేది ఏంటంటే ఇది ఒక పాలిమరైజేషన్ చర్యలు. సో ఇప్పుడు ఏమైంది, మనకు 2 కోసలు విడిపోయిన 2 కోసలు టెంప్లెట్గా పనిచేస్తాయి అన్నాం. ఈ విడిపోయిన టెంప్లెట్ స్టాండ్కి ఏది బంధమైంది, డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ బంధితమైన డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే, ఇది టెంప్లెట్ స్టాండ్ కదా, ఈ టెంప్లెట్ స్టాండ్లో నత్రజని క్షారాలు ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్ స్టాండ్లో కూడా నత్రజని క్షారాలు అంటే నత్రజని క్షారాలు అడినిన్, వారిన్, సైటోసిన్, థైమిన్ ఎట్సెట్రా నత్రజని క్షారాలు ఉన్నాయి కదా. ఈ నత్రజని క్షారాలకు సంపూరకంగా ఉండేటువంటి ఒక్కొక్క నత్రజని క్షారాన్ని పేర్చుకుంటూ 5 to 3 దిశలో ఒక కొత్త డిఎన్ఏ పోచను తయారు చేయడం. సో డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క పని ఏంటి అంటే, ఈ టెంప్లెట్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్ స్టాండ్లో ఉన్నటువంటి నత్రజని క్షారాలకు సంపూరకంగా అంటే ఇక్కడ అడినిన్ ఉన్నది, అడినిన్కు ఆపోజిట్ థైమిన్, ఇక్కడ గ్వానైన్ ఉన్నది, గ్వానైన్కు ఆపోజిట్ సైటోసిన్ గ్వానిన్, వీటినే సంపూరక నత్రజని క్షారాలు. అయితే ఈ టెంప్లెట్ స్టాండ్లో ఉన్నటువంటి నత్రజని క్షారాలకు సంపూరకంగా ఉండేటువంటి ఒక్కొక్క నత్రజని క్షారాన్ని పేర్చుకుంటూ 5 to 3 దిశలో ఒక కొత్త డిఎన్ఏ తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ 2 కోసలు టెంప్లెట్గా పనిచేసి మనకి ఏం చేస్తాయి అంటే కొత్త డిఎన్ఏ తయారు చేస్తాయి. ఓకే, అయితే ఈ 2 కోసల్లో ఒక కోసలందు డిఎన్ఏ అనేది కంటిన్యూస్గా తయారవడం జరుగుతుంది. 2 కోసల్లో ఒక కోసలందు కొత్త డిఎన్ఏ అనేది ఏ విధంగా పిల్ల డిఎన్ఏ అనేది కంటిన్యూస్గా తయారవడం జరుగుతుంది. మరి ఈ కోసను మనం ఏమంటామంటే, ఈ కోసను లీడింగ్ స్టాండ్ అంటాం. ఆ కోసను మనం ఏమని చెప్తాం, లీడింగ్ స్టాండ్ అంటాం. ఇక 2వ టెంప్లెట్ కోస ఉంది. ఆ 2వ టెంప్లెట్ కోసనందు డిఎన్ఏ సంశ్లేషణ అనేది చిన్న చిన్న ముక్కలుగా జరగడం జరుగుతుంది. ఇందులోనేమో కంటిన్యూస్గా జరిగింది. మరి ఇందులో కూడా కనుక వచ్చినట్లయితే ఏమైతుంది, ఇందులో కూడా డిఎన్ఏ సంశ్లేషణ అనేది చిన్న చిన్న ముక్కలుగా జరగడం జరుగుతుంది. ఈ పోసను మనం ఏమంటామంటే, ఇది లాగింగ్ స్టాండ్, వెనకబడినటువంటి పోచ అంటాం.
దీన్ని ఏమో లీడింగ్ స్టాండ్ అని కంటిన్యూస్గా ఉంటుంది. ఇంకో పోచరంలో మనకు డిఎన్ఏ అనేది ఏమైందంటే చిన్న చిన్న ముక్కలుగా తయారవడం జరుగుతుంది. ఆ పోచర మనం ఏమని చెప్తామంటే లాగింగ్ స్టాండ్ అంట. ఈ లాగింగ్ స్టాండ్లో ఒకటి ఏమున్నాయి, డిఎన్ఏ అనేది చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా తయారయ్యాయి. మరి చిన్న చిన్న ముక్కల్ని ఈ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏమంటాము అంటే ఈ చిన్న చిన్న ఫ్రాగ్మెంట్ ఒక జాతి ఫ్రాగ్మెంట్స్ అంట. ఒక జాతి ఫ్రాగ్మెంట్ లేదా ఒక జాతి ముక్కలు అంట. ఎందుకు అంటే వీటిని మొట్టమొదటిసారిగా జపాన్ దేశానికి చెందినటువంటి ఒక జాతి అనేటువంటి శాస్త్రవేత్త గుర్తింది. అలా మనకి ఏమైంది, రెండు పోచల్లో పిల్ల డిఎన్ఏ తయారైంది. కాకపోతే ఒక దాన్నేమో కంటిన్యూస్గా తయారైంది, ఇది లీడింగ్ స్టాండ్ అని. మరి ఇంకో పోచరంలో ఏమైంది, డిఎన్ఏ అనేది చిన్న చిన్న ముక్కలుగా తయారవడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న ముక్కల్ని ఏమంటాను, ఒక జాతి ఫ్రాగ్మెంట్స్ అంటాను. ఆ పోచర్ ఏమని చెప్తాను, లాగింగ్ స్టాండ్ అని. అయితే ఇదే సమయంలో కూడా ఈ చిన్న చిన్న ముక్కలుగా తయారైంది కదా, తయారైనప్పుడు ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడికి ఒక ఎంజైమ్ వస్తుంది. ఆ ఎంజైమ్ ఏంటి అంటే లైగేజ్ అనేటువంటి ఎంజైమ్. సో ఎంజైమ్ పేరు లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది వస్తుంది. వచ్చి ఈ లైగేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న ముక్కల్ని మొత్తం అతికిచ్చి కంటిన్యూస్గా ఉండేటువంటి ఒక పోచను తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎందులో కూడా జరుగుతుంది అంటే ఎలా, అలా మనకి ఏమైంది, రెండు స్టాండ్లో ఈ స్టాండ్లో కూడా ఈ స్టాండ్లో కూడా మనకి ఏమైందంటే ఒక కొత్త డిఎన్ఏ అనేది తయారవడం జరుగుతుంది. ఈ స్టాండ్లో కూడా ఈ స్టాండ్ ఇది మనకి ఏమైంది ఎలా. ఇక లాస్ట్ వన్ ఏంటి, టర్మినేషన్, ముగింపు. ఈ ముగింపు అనేది ఏం జరుగుతుందంటే ఇలా జరుగుతున్నప్పుడు డిఎన్ఏ సంశ్లేషణ ఎక్కడో ఒక కాడ ఆగిపోవాలి. మరి ఎక్కడ ఆగిపోతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వద్ద మాత్రమే ఈ డిఎన్ఏ సంశ్లేషణ అనేది నిలిచిపోవడం జరుగుతుంది. మరి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం ఏమంటామంటే టర్మినేషన్ సైట్ అంటాం. సో టర్మినేషన్ సైట్ లేదా పాస్ సైట్ అంటాం. సో టర్మినేషన్ సైట్ లేదా పాస్ సైట్ ఉంటుంది కదా, ఆ టర్మినేషన్ సైట్ లేదా పాస్ సైట్ దగ్గర మనకి ఏమైందంటే ఈ డిఎన్ఏ సంశ్లేషణ అనేది ఆగిపోవడం జరుగుతుంది. అలా మనకు డిఎన్ఏ సంశ్లేషణ జరగడం వల్ల, ప్రతికృతి జరగడం వల్ల రెండు డిఎన్ఏ అణువులు ఏర్పడ్డాయి. రెండు డిఎన్ఏ అణువులు ఏర్పడే ఈ రెండు డిఎన్ఏ అణువులో ఇదేమో మాతృ డిఎన్ఏకి సంబంధం. ఇక ఇంకొక కోత కనుక తీసుకున్నట్లయితే కొత్తగా. సో ఇది పాత కోత, ఇది కొత్తగా, ఇది పాత కోత, ఇది కొత్త. అందుకే ఇటువంటి విధానాన్ని మనం ఏం చెప్తామంటే అర్ధ సంరక్షక విధానంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకు ఇందులో కూడా కేంద్రక పూర్వజీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానం. సో తర్వాత క్లాసులో కూడా నిజ కేంద్రక జీవుల్లో జరిగేటువంటి ప్రతికృతి విధానాన్ని చర్చిస్తాం జరుగుతుంది. సో క్లియర్, ఓకే.